జై శ్రీరామ్ అందరికీ. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది. తల్లి యొక్క పాత్ర పిల్లల్ని పెంచడంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అయితే మనము మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం వెళ్తే తల్లికి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఎలా అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి అంటారు. అంటే మొదటి స్థానం తల్లికే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియజేస్తాం. అయితే జీజియాబాయి, శివాజీ మహారాజ్ యొక్క తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే జీజియాబాయి 8 సంవత్సరాల వయస్సులో తన నాన్నతో కలిసి అలా బయటికి వెళ్తుందన్నమాట. అలా వెళ్తూ ఉంటే, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ఆవుని దారుణంగా హింసించి దాన్ని చంపివేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే జీజియాబాయి రియాక్ట్ అయ్యి వాళ్ళ నాన్నని అడుగుతుంది, నాన్న, ఆవుని మనము గోమాతని తల్లిగా దైవంగా భావిస్తాము, అలాంటి ఆవుని ఒకరు హింసిస్తున్నారు, మీరు దాన్ని అరికట్టలేరా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, నాది ఒక చిన్న ఉద్యోగం అమ్మ, నేను చేసేది చాలా చిన్న పని, సో నేను అలాంటి విషయాలని అరికట్టలేను. ఒకవేళ అలాంటి విషయాలని అరికట్టాల్సి వస్తే ఒక పెద్ద వీరుడే ఉండాలి, అలాంటి వీరుడు ధైర్యవంతుడు వస్తే అలాంటివి జరుగుతాయి. ఒకవేళ నేను అరికట్టినా అది మనకు ఫ్యూచర్ అంటే ప్రాబ్లమ్ని తీసుకురావచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు వెంటనే జీజియాబాయి మనసులో ఒక్కసారి శివుణ్ణి మొక్కుతూ అంటే కోరుకుంటూ, ఓ పరమేశ్వర, నాకు మంచి ధైర్యవంతుడు, మన ధర్మాన్ని కాపాడే వ్యక్తి, న్యాయబద్ధంగా ఉండే వ్యక్తిని కొడుకుగా ప్రసాదించు అని చెప్పేసి 8 సంవత్సరాల వయస్సులో కోరుకుంటుంది. సో ఆ తర్వాత జీజియాబాయికి శివాజీ మహారాజ్ పుడతారు. శివాజీ మహారాజ్ని తను ప్రతిరోజు మంచి ధైర్యవంతుల కథలు చెప్తూ మంచి మంచి వీరుల కథలు చెప్తూ పెంచుతుంది. ఆ తర్వాత జీజియాబాయి ఒకరోజు శివాజీ మహారాజ్కి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు శివాజీ మహారాజ్ తన తల్లికి గోహింసను నేను అరికడతానని చెప్పేసి తర్వాత గోహింసను అరికడతారు. కాబట్టే శివాజీ మహారాజ్కి గోబ్రాహ్మణ ప్రతిపాలకుడు అనే బిరుదు వస్తుంది. సో అది అన్నమాట. సో ఇక్కడ శివాజీ మహారాజ్ తయారవ్వాలంటే 99% మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ అమ్మది. సో ఇంతటి మెయిన్ తల్లి అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పిల్లలు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటారు అని తెలియచేయడానికే తల్లిని మొదటి గురువుగా భావిస్తాం. సో ప్రతి తల్లి ఈ విషయాన్ని తెలుసుకోవాలి.